డాక్టర్ కటకం భువనేష్ కుమార్ గారు ఎట్లా స్పందిస్తారండి? అసలు ఎవ్వరు ఏ రకంగా కూడా ఊహించినటువంటి సంఘటన వెస్ట్ బెంగాల్ మెడికల్ కాలేజ్లో జరిగింది. భువనేష్ కుమార్ గారు ఎట్లా స్పందిస్తారు? ముందుగా రాజ్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఎస్. సో ఈ చర్యను వైద్యులే గారు సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ హేయమైన చర్యను ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే ఒక మహిళా డాక్టర్పై ఇలాంటి రేప్ చేసి మర్డర్ చేయటం అన్నది ఇది సహించరాని విషయంగా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సింది. అంటే ఇది వైద్యులే అని కాకుండా ప్రతి ఒక మహిళపై జరిగిన ఈ అత్యాచారాన్ని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలి. తద్వారా ఈ చర్య కారకులైన వారిపై తక్షణమే చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, అదే రకంగా ప్రజలు, అంటే ముఖ్యంగా వైద్యులు, ఇది వైద్యుల సమస్యగానే పరిగణించకుండా ఒక మహిళ పైన జరుగుతున్న సమస్యగా మనము భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు సమాజానికి వైద్యము అన్నది ఆప్షనల్ కాదు, ఎసెన్షియల్. అంటే మనము సమాజంలో ఆరోగ్యము ఉన్నట్లయితేనే మనం ఏదైనా అనుకున్నది సాధించగలుగుతాం. సో ఎందుకంటే ఆరోగ్యము అన్ని కాకపోవచ్చు, కానీ ఆరోగ్యము లేని నాడు ఎన్ని ఉన్నా అన్ని సున్నా అని ప్రతి ఒక్కరి గ్రహించాలి. ఈ ఆరోగ్యాన్ని అందించటానికి ఒకే ఒక ఆయుధము, అదే వైద్యుడు. సో ఈ వైద్యుడు ఆ సరైన వైద్యం చేయాలంటే ఆ వైద్యులకు ఖచ్చితంగా వారికి కంఫర్ట్ జోన్లో ఉండవలసిన అవసరం ఉంది. ఈవెన్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆల్రెడీ దాన్ని కూడా మనం ఇమ్మీడియట్గా తక్షణమే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వైద్యులు సరి అయిన ట్రీట్మెంట్ చేయాలంటే వారికి సరి అయిన ప్రొటెక్షన్ ఇచ్చినట్లయితే అప్పుడే మనకు వైద్యం సమాజానికి అందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మెడపైన కత్తి పెట్టి సో మనకు ఎప్పుడు ఏం జరుగుతుందో భయంగా ట్రీట్మెంట్ చేయాలంటే ఎవరికైనా చాలా కష్టతరంగా పరిణమిస్తుందండి.